హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నూతన సంవత్సరం గాను దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పాత వాటిని వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేయబడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 చూసినట్టయితే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచట్లేదు, కానీ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అందరము ఏం చేయాలి అంటే, మన 2025 సంవత్సరంలో మనం ఏదైతే దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించామో, మన పాత అలవాట్లను బట్టి మన ప్రవర్తనను బట్టి దేవునికి విసిగించేలాగా జీవించామో, వాటన్నిటినీ మనం విడిచిపెట్టి నూతన జీవితమును మనం ప్రారంభించే వారిగా ఉండాలి. ప్రియదైవజనమా, చూడండి, మనము పాత వాటికి ముగింపు పలకకుండా నష్టపోయిన వారిని మనం చూసినట్టయితే, ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్టయితే, లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఆమె ఉప్పు స్తంభమైందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవజనమా, మనము ఏదైతే ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ దేవదూతలు వచ్చి వారితో దేవుడు ఏమని చెప్పారనంటే, దేవుని దృష్టికి ఈ సొదొమ గొమొర్ర ఎంతగానో పాపం చేసినది, కాబట్టి వీటిని నాశనం చేయడానికి మేము వచ్చినాం, కాబట్టి మీరు ఈ సొదొమ గొమొర్ర నుండి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి లోతు కుమార్తెలు ఇద్దరు లోతు భార్య తిరిగి వెళ్ళారు. కానీ ఇక్కడ మనం లోతు భార్యను చూసినట్టయితే, అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఇక్కడ మనం లోతు భార్యను చూసినట్లయితే తాను ఏం చేసింది అని మనం చూసినట్లయితే, ఒకవేళ తాను ఆ సొదొమ గొమొర్రలో ఎంతగానో డబ్బు సంపాదించుకున్న ఆమెలాగా ఉందేమో, లేకుంటే ఆ సొదొమ గొమొర్ర ఆ అలవాట్లకు అక్కడ ఆమె అంటే అలవాటైన ఆమెగా ఉన్నదేమో. దాన్ని బట్టి ఆమె ఏం చేసింది అని మనం చూసినట్టయితే, మనం ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆమె వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిందట. కాబట్టి ఈమె ఇక్కడ మనం దీని వల్ల ఏం నేర్చుకోవాలి అంటే, ఆమె మనస్సు లోకంలో ఉండి ఆమె ఉప్పు స్తంభం అయినట్టుగా మనం చూస్తున్నాం. పేద విషయం ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూసినట్టయితే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్టయితే వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి దీన స్థితిని గుర్తించి, వారి అనగారిన స్థితిని గుర్తించి దేవుడు వారిపైన కనికరము చూపి ఏం చేశారని మనం చూసినట్టయితే, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించారు. మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని వారిని ఐగుప్తుకు పంపి, అదేవిధంగా ఫరో హృదయం కఠినమైనప్పటికీ కూడా 10 సూచన క్రియలు వారి మధ్యలో జరిగించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా అహరోను ద్వారా వారిని నడిపించారండి. నడిపించినప్పుడు వారు అరణ్యంలో నడుస్తూ వెళ్తున్నారు. వారికి అరణ్యంలో వారికి కావలసినప్పుడు మనం చూసినట్టయితే, వారికి ఆహారం కావాలంటే దేవదూతల ఆహారమైన మన్నాను దేవుడు కురిపించి వారిని పోషించాడు. వారికి మాంసం కావాలన్నప్పుడు పూరేలను వారికి ఇచ్చి వారిని పోషించారు. అదేవిధంగా వారికి దాహం అవుతుంది అన్న సమయంలో బండ నుండి నీళ్లను కురిపింపజేసి వారి దాహాన్ని తీర్చివేశారు. కానీ అవన్నీ చూస్తూ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే మాటికి వారు పాత స్వభావం మరలా ఐగుప్తుని గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రతిసార్లు దేవునికి కోపం రేపుతూ వస్తున్నారండి. ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే, ఇక్కడ మోషే గారు 12 మంది స్పైస్ ను పంపిస్తారు. ఏదైతే దేవుడు వారికి వాగ్దాన ఫలముగా ఇస్తున్నారో ఆ కానాను దేశంను వేగు చూడమని చెప్పి పంపించినప్పుడు ఈ 12 మంది వేగుల వారు వెళ్ళి అక్కడ అన్ని చూసి, అక్కడ చాలా అంటే ఒక ద్రాక్ష గలను అన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఆ దేశము సస్యశ్యామలమైనది, పాలు ప్రవహించే దేశమే. కానీ అక్కడ ఉన్న ప్రజలు నెఫీలియా సంబంధులు, అంటే వాళ్ళు ఉన్నత దేవులు, కాబట్టి వారితో మనం యుద్ధము చేసి గెలవలేము, మనం ఓడిపోతామని చెప్పి అక్కడ వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడు సమాచారం తెచ్చి ఇశ్రాయేలు వారు బాధపడేలాగా చేస్తారండి. కానీ ఇద్దరు, ఆ యెహోషువ అదేవిధంగా కాలేబు,
మనం చూసినట్టయితే వారిద్దరూ మంచి సమాచారం తెచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు సమాచారం విని దేవుడు మమ్మల్ని ఐగుప్తులో ఎందుకు ఉంచలేదు, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మేము అక్కడే ఉండి బ్రతుకుదాము కదా అని చెప్పి వారు తిరుగుబాటు చేసి ఏడుస్తున్నారట. మోషే పైన అహరోన్ పైన తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎన్నాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి అక్కడ వారు మాట్లాడినప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ దేవుడు తన వాక్యంతో మాట్లాడి, మీరు పలుమార్లు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పలుమార్లు నన్ను విసిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ, మంచి సమాచారం తెచ్చారో కాలేబు యెహోషువ తప్ప ఆ వాగ్దాన దేశంలో ఎవరు ప్రవేశించరు అని చెప్పి అక్కడ చెప్తారండి. చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు పాత జీవితమును వారు అంటే విడిచిపెట్టకుండా వారు ఇంకా ఐగుప్తునే తలుచుకొని ఆ పాత జీవితం పైన ఆశ పెట్టుకొని వారు అరణ్యంలోనే నశించిపోయిన వారిగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే మనం మొదటి సమయాల గ్రంథంలో కూడా చూసినట్టయితే సౌలు గారిని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎంచుకున్నాడండి. చూడండి, మనం బెన్యామీను గోత్రం చూసినట్టయితే ఇశ్రాయేలు గోత్రంలో అది చిన్న గోత్రము అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ రాజు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ బెన్యామీను గోత్రంలోని కీషు కుమారుడైన సౌలు గారిని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు, అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ పైన దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. తాను ఒక 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, కానీ మరలా తాను దేవుని మాటకు అవిధేయత చూపించి పాత వాటికి ముగింపు పలకకుండా తాను దేవుని మాటకు అవిధేయత చూపించాడు. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే ఫిలిష్తీయులతో యుద్ధం చేసిన సమయంలో ఆయన మనము దేవుని మాటకు అవిధేయత చూపించి ప్రవక్త ఎవరైతే బలి అర్పించాలో దాని ప్రధాన యాజకుడు అర్పించాల్సిన బలిని ఇక్కడ మనం సౌలు గారు అర్పించి దేవుని మాటకు అవిధేయత చూపించిన వాడిగా మనం చూస్తున్నాం. రెండోసారి అక్కడ మనము అమాలేకీయులను వారితో మీరు అంటే సంధి చేసుకోకూడదు, వారిని మీరు అంటే వారిని నిర్మూలన చేయమని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు గారు దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన దేవుడు సౌలు గారికి మారుగా అక్కడ దావీదును రాజుగా నియమించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు యొక్క అవిధేయతను బట్టి పాత వాటికి ముగింపు పలకపోవడాన్ని బట్టి దేవుడు సౌలు గారి రాజ్యము దావీదు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ చూడండి, ఆకాను అనే ఒక వ్యక్తిత్వం బట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజల పైన దేవుని కోపం రగులుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ ఆకాను ఏం చేశాడు అంటే ఒక సీనారు వస్త్రమును, అదేవిధంగా వెండి 30 తులముల వెండిని, అదేవిధంగా ఒక బంగారు కమ్మి పైన ఆశపడి ఇశ్రాయేలులో 36 మంది చనిపోవడానికి కారణమయ్యాడండి. దేవుని ఉగ్రత వారి పట్ల రావడానికి ఆయన కారకుడు అయినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు మనం చూసినట్టయితే మొట్టమొదటిగా దేవుడు అంటాడు ఏమనంటే, మీరు ఎరికో పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకునేలా చేస్తున్నాను, కాబట్టి మీరు ఆ ఎరికో పట్టణంను స్వాధీనపరచుకున్న తర్వాత ఆ ఎరికో పట్టణంలోది అది శపితమైనది కాబట్టి దానిలో బంగారమైనను ఏదైనాను మీరు తీసుకోకూడదు అని చెప్పి అది నాకు ప్రతిష్ఠితం చేయాలి అని చెప్పి దేవుడు ముందుగానే సెలవించాడు. కానీ ఈ ఆకాను ఆ బంగారు కమ్మి, అదేవిధంగా ఆ ఏదైతే వెండి ఉందో ఆ సీనారు వస్త్రం ఉందో దానిపైన ఆశపడి వారిని తన డేరాలో దాచుకున్నాడటండి. దాన్ని బట్టి అంటే తాను చూడండి, మనం చూసినట్టయితే ఆ లోభమును అంటే లోకాశ, ఆ బంగారము వస్త్రంలో పైన వెండి పైన ఉన్న ఆశను బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో 36 మంది చనిపోవడానికి కారకుడే కాకుండా చివరకు తాను తన కుటుంబము కూడా నాశనం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి తాను ఆ లోకాశను విడిచిపెట్టక తాను తన కుటుంబము నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదర్శన ఇంకా మనము ఆ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూసినట్టయితే అక్కడ చూడండి, అక్కడ మనం చూసినట్టయితే సంసోను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. కానీ సంసోన్ ఏమో ఆయన శరీర కోరికలను అదుపులో పెట్టకుండా తాను ఒక డెలీలాని
స్త్రీని చూసి ఆమెను ఇష్టపడి ఆమెతో ఉండి మనం చూసినట్లయితే తన శక్తిని కోల్పోయి తాను ఆ ఫిలిప్పీల చేతిలో బందీ అయినట్టుగా తిరగలి విసిరేవాడిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనము సంసోను చూసినట్లయితే ఆయన పరాక్రమవంతుడు. ఆయన మనం చూసినట్లయితే ఒకనొక సమయంలో మనం చూసినట్లయితే అది గాడిద పచ్చి దొడ ఎముకతోటి 1000 మందిని సంహరించిన ఆయన పరాక్రమవంతుడండి. కానీ ఎప్పుడైతే తన శరీర కార్యములను తన శరీర కోరికలను తాను ముగింపు పలకలేకపోయాడో తానప్పుడు ఆ ఫిలిప్పీల చేతిలో తిరగటి విసిరేవాడిగా తన శక్తిని అంతా కోల్పోయిన వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఉంటుంది కదా దేవుని వాక్యంలో, పరస్త్రీ ఇరుగైన కొండ వేశ్య లోతైన గొయ్యి అని చెప్పి. కాబట్టి తన శరీర కార్యములను ఆయన ముగింపు పలకకుండా ఆయన మనం చూసినట్టయితే అక్కడ ఆయన శక్తిని కోల్పోయి తిరగటి విసిరేవాడు అయినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్టయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ దేమ గారి గురించి రాయబడుతుంది. దేమ ఇహలోకమును ఆశించి పౌలు గారిని విడిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకానుసారమైన వాటి కొరకు ఆయన దేవుని సేవని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదర్శనమా, చూడండి, ఇహలోకమును స్నేహించి ఆయన ఏం చేశాడట మనం చూసినట్టయితే ఆయన దేవుని సేవను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, దోమ గారిని మనం చూసినట్టయితే ఆయన లోక స్నేహమునకు ముగింపు పలకక ఇంకా మనం చూసినట్టయితే మనము ఆయన ఆత్మీయ నష్టం తెచ్చుకున్న వాడిగా మనం చూస్తున్నాం. ప్రియదర్శన, కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనము పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇంకా మనం చూసినట్టయితే చూడండి, మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఉంటాడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్ననార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖించువాడు అని చెప్పి వ్రాయబడింది. అక్కడ లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు గురుకులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట నుండెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదర్శన, చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆయన ఊదా రంగు వస్త్రములు ధరించుకొని ఆయన ప్రతిరోజు బహుగా సుఖించుచుండెను అని చెప్పి రాయబడింది. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన మనం 23వ వచనంలో చూసినట్టయితే అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరముగా అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి అని చెప్పి రాయబడింది. 23వ వచనంలో మనం చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన లోక సుఖములను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనము లాజరును చూసినట్టయితే ఆయన లోకంలో దరిద్రుడుగా ఉన్నప్పటికీ కూడా తాను దేవునికి ఇష్టడుగా జీవించాడండి. ఇద్దరు మరణించారు. ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళాడు. ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాము భుజమున రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్టయితే ధనవంతుడు ఆ లోకపు వాటికి ముగింపు పలకకుండా, లోక సుఖములకు ముగింపు పలకకుండా తాను పాతాళంలో యాతన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొక చూసినట్టయితే మనం చూసినట్టయితే ధనాపేక్షకు ముగింపు పలకకుండా ఆయన చూసినట్టయితే చూడండి, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 33-5 వచనంలో ఉన్నది. ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి రాయబడిందండి. చూడండి, దేవుడితో తాను సహవాసం చేసిన వ్యక్తి ఆయన. చూసినట్టయితే దేవుడు అంటే అదేదైతే ఆ డబ్బు సంచి ఉందో అది ఇస్కరియోతు యూదా దగ్గరనే ఉంది. పలుమార్లు ఆయన దొంగిలించుకొస్తున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ఏమనలేదు. కావాలంటే దేవుడిని అడిగి ఉంటే తాను తనకు కలిగినంతా ఇచ్చి ఉండేవాడు. కానీ ఈయన 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అప్పగించాడండి. చివరకు ఏం చేశాడు అంటే తాను ఊరు పెట్టుకొని చనిపోయిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ధనాపేక్షకు ముగింపు పలకకుండా ఆత్మహత్య చేసుకున్న వాడిగా మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చూసినట్టయితే వారు ఏం చేశారు అంటే, చూడండి, లోతు భార్య ఏమో ఆ వెనుకకు తిరిగి చూసి ఉక్కు స్తంభమైంది. అంటే తన పాత జీవితమునకు ముగింపు పలకక తాను ఉక్కు స్తంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్టయితే వారు ఐగుప్తును వారి పాత జీవితమును పదే పదే ఆశ కలిగి చివరకు ఆ అరణ్యంలో రాలిపోయిన వారిని మనం చూస్తున్నాం. ఇంకా మనము సౌలు గారిని చూసినట్టయితే తన అవిధేయతకు ముగింపు పలకకుండా తన రాజ్యమును కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్టయితే సంసోను గారిని చూసినట్టయితే తన శరీర కోరికలను ముగింపు పలకక తాను శక్తిని కోల్పోయి, చూపును కోల్పోయి తాను ఆ ఇశ్రాయేలు ప్రజలలో తిరగనిసేవాడిగా ఒక హేళనగా అవమానకరంగా ఆయన మారినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్లయితే ఈ దేవనేమో ఈ లోక స్నేహమును ప్రేమించి ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయిన వాడిగా మనం చూస్తున్నాము. ఇంకా ఆహాను మనం చూసినట్లయితే ఆయన లోకమును ప్రేమించి, అంటే లోకాశను ప్రేమించి ఆయన కుటుంబం నాశనం తెచ్చుకున్న వాడిగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్లయితే ధనవంతుడైతే ఆయన లోక సుఖాలను అనుభవించి తన ఆత్మను నరకంలో యాతన పడేలాగా చేస్తున్నాడండి. ఇంకా మనం చూసినట్టయితే ఇస్కరేతు యూదను చూసినట్టయితే తాను ధనాపేక్షకు ముగింపు పలకకుండా తన దేవుణ్ణి అప్పగించి తాను ఆత్మహత్య చేసుకున్న వాడిగా, తన ప్రాణమును కోల్పోయిన వాడిగా మనం చూస్తున్నాము. కాబట్టి చూడండి, వీళ్ళు వారి పాత జీవితమునకు ముగింపు పలకక వారి జీవితంలో వారి నష్టాన్ని కొని తెచ్చుకున్న వారిగా, నాశనమైన వారిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ పాత జీవితంలో మనము వేటికి ముగింపు పలకాలి, వేటిని ప్రారంభించాలనేది మనం నేర్చుకున్నాం. లూకాసు వార్తలో చూసినట్లయితే ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. 2వ వచనం చూసినట్లయితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం తీర్చులకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యోధులను అన్యాయంగా దేనిని తీసుకునే కదా అతనికి 4వ వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన ఎటువంటి వాడు అని మనం చూసినట్టయితే తను ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకము వసూలు చేసే వ్యక్తి. కానీ యేసయ్య ఆ సమయంలో అటు వస్తున్నాడు, ఎదుగో పట్టణం వైపు వస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ ఆయన పొట్టిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభువుని చూశాడట. ఆయన యేసు ప్రభువుని చూడని బట్టి తన హృదయంలోని ఆలోచన ఎరిగిన దేవుడు అతన్ని అంటే అతన్ని చూసి, జక్కయ్య, నువ్వు దిగిరా, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియ దైవజనమా, వేటిని విడిచిపెట్టాలి అని అంటే ఆయన చూడండి, ఒకప్పుడు అందరి దగ్గర అన్యాయంగా సొమ్ము వసూలు చేసిన వ్యక్తి, అందరికీ ఎంతగానో బాధ కలిగించేసిన వ్యక్తి. అయినప్పటికీ ఎప్పుడైతే ఆయన దేవుడు నేను నీటికి రావాల్సి ఉన్నది అని చెప్పి అన్నాడో, అప్పుడు ఆయన తన హృదయంలో పశ్చాత్తాపం పొందుకొని ఆయన అన్యాయమైన సొమ్ముకు ముగింపు పలికి తాను దానం చేస్తూ సేవ ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు, నేను ఎవరికైతే అన్యాయం చేశానో వారికి నేను మరలా తిరిగి ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరం గాను మన మీద అన్యాయంగా జీవిస్తున్నట్టయితే మనము అన్యాయమైన వాటిని వదిలిపెట్టి మనం న్యాయంగా జీవించే వారిగా ఉండాలి. ఇంకా మనం చూసినట్టయితే అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒకప్పుడు మనము సౌలు గారిని ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో స్త్రీలనేమి పురుషులనేమి వారందరినీ కూడా ఆయన ఏం చేసేవాడంటే చెరసాల్లో వేయించి వారిని ఎంతగానో హింసించేవాడు. ఇంకా మనం చూసినట్టయితే అక్కడ అధికారులతోటి వారు ఏం చేశాడంటే ఆయన అధికారులతోటి మనం చూసినట్టయితే ఆయన అందరినీ, అంటే యెరూషలేములో పత్రికలు రాయించుకొని వారిని ఇంకా ఎవరైతే యేసు నమ్ముతున్నారో వారందరినీ చెరసాలలో వేస్తానని చెప్పి ఆయన వెళ్తున్న సమయంలో
ఆయనకు యేసు ప్రభు దర్శనమిచ్చాడండి. దర్శనమిచ్చినప్పుడు నీవెవడు అని చెప్పినప్పుడు నీవు హింసిస్తున్న యేసును అని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభు అతని దర్శనంలో మాట్లాడారో అప్పుడు ఆయన చూడండి తన పాత జీవితమునకు ముగింపు పలికి అంటే అందరినీ హింసించే ఆ ఆ- ఆ ఘోరమైన ఆ మనస్సును తాను తొలగించుకొని మనం చూసినట్టయితే క్రీస్తు సువార్త ప్రకటించడం ప్రారంభించాడండి. హల్లెలూయా. చూడండి మనం చూసినట్టయితే తాను చూడండి దాని హింసను మానుకొని తాను క్రీస్తు సువార్తను ప్రకటించిన వాడిగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని మత్తయి అను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ మాథ్యూ అనే ఒక వ్యక్తి అక్కడ ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు. సో ఆయన అక్కడ ఉన్నప్పుడట ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు యేసు ప్రభు అటువైపు వెళ్ళొచ్చినప్పుడు అతన్ని చూసి నీవు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్ గా అంటే అన్యాయంగా సొమ్మును కలెక్ట్ చేస్తున్న ఇష్టాలకు బాధ పెడుతున్న అతడు మనం చూసినట్టయితే ఆయన ఆ ధన శక్తిని ముగించుకొని ఆ ధనము ఏదైతే కలెక్ట్ చేస్తున్నాడో ఆ ఎవరైతే బాధ పెడుతున్నాడో అదంతను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించాడండి. చూడండి దైవజనమా, మనం చూసినట్టయితే వారు పాత వాటికి ముగింపు పలుకుతూ కొత్త వాటిని ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటది. ఇక్కడ మగ్దలేనే మరియు కొందరు స్త్రీల గురించి రాయబడిందండి. వారందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నారని చెప్పి మనం ఈ మగ్దలేనే మరియని చూసినట్టయితే ఆమె చూడండి ఆమె 8 దయ్యములు పట్టి ఎంతగానో అపవాది బంధకాల చేత పీడించబడుతున్న వ్యక్తి. చూడండి ఇక్కడ చూడండి 7 దయ్యములు పట్టిన వ్యక్తి ఆమె. కానీ ఆమె చూడండి ఆ అపవాది బంధకాలకు అంటే దేవుడు ముగింపు పలికినప్పుడు దేవుని వెంబడించడము దేవునికి పరిచారము చేస్తున్నట్టుగా సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు దైవజనమా. ఇంకా మనం చూసినట్లయితే మనము యోనా గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనం చూసినట్లయితే అక్కడ నినేవి పట్టణం వారు ఎంతగానో దేవుని దృష్టి కార్యములు చేస్తున్న వారిగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే యోనా గారు అక్కడికి వెళ్ళి దేవుని అంటే ఇలాగ 40 దినములోగా నినేవి పట్టణము పాడవబోతుంది అని చెప్పి ప్రకటన చేశారో రాజు మొదలుకొని వాళ్ళు అంటే పశువుల వరకు కూడా వారు 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి చూడండి మనం నినేవి ప్రజలను చూసినట్టయితే వాళ్ళు ఏం చేశారంటే దుష్టత్వాన్ని ముగించుకొని వాళ్ళు పశ్చాత్తాపం ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ దుష్టత్వానికి వాళ్ళ దుష్టక్రియలకు ముగింపు పలికి వాళ్ళు ఏం చేశారంట దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి వారి దేవుని కనికరాన్ని పొందుకున్న వారిగా మనం చూస్తున్నాం. దైవజనమా, ఇంకా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే ఇక్కడ మోషే గారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మోషే గారిని చూసినట్టయితే ఆయన రాజకుమారుడుగా ఉండాలనుకుని ఆ రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ క్రీస్తు వర్షమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఆయన రాజ సమూహములకు అంటే నేను రాజుగా ఉండాల్సిన ఆ భాగ్యం కూడా ముగింపు పలికి క్రీస్తులో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం చూసినట్టయితే అపోస్తల కార్యము మనము 2వ అధ్యాయము 14వ వచనము అదేవిధంగా 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే మనం చూడండి ఇక్కడ అపోస్తలైన పేతురు గారి గురించి రాయబడిందండి. ఆయన మనం చూసినట్టయితే ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో తెలియదని
ముమ్మార్లు బ్రొక్కిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే తను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడో ఆయన యేసు ప్రభు గురించి ఆయన అందరికీ సువార్త చెప్పినట్టుగా ఒక చూడండి, ఒకసారి ఆయన చెప్పినప్పుడు 3,000 మందిని, ఒకసారి ఆయన చెప్పినప్పుడు 5,000 మందిని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనం చూసినట్టయితే ఆయన జీవితంలో ఆయన భయానికి ముగింపు పలికి ధైర్యముగా సువార్త ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ రూతు గారు అంటారు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతులైన చోట అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళ చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతులందున చోటనే నేను మృతులందుదను. అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. హల్లెలూయా. చూడండి, ఈమె ఒక మోయపురాలు అయినప్పటికీ కూడా చూడండి తన స్వార్థం గురించి ఆమె ఆలోచించుకోలేదు, తన స్వార్థ జీవితం గురించి ఆలోచించుకోలేదు. కానీ తన వృద్ధాప్యంలో ఉన్న భర్త గురించి, అదేవిధంగా దేవుని గురించి ఆలోచించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, తాను దేవుని పైన ఎంతో శ్రద్ధ కలిగిన వ్యక్తిగా, దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా, అదేవిధంగా తన వృద్ధాప్యంలో ఉన్న అత్త గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. చూడండి, తన తోటి కోడలైన ఓర్పాను తన జనానికి వెళ్ళి, తన ఏదైతే తన కుటుంబ సభ్యులు ఉన్నారో మరలా తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ రూతు మాత్రము తన స్వార్థ జీవితం ఆలోచించకుండా, నీవు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికే వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటు నేను మృతి పొందను, నీవు ఎక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను అని చెప్పి అక్కడ తన అత్తతో పాటు తాను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యోచన కాబట్టి ఇక్కడ తాను స్వార్థ జీవితమునకు ముగింపు పలికి మనం చూసినట్టయితే పెద్దలతోనూ అదేవిధంగా దేవునితోనూ నడవడం ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్టయితే మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి రాయబడుతుంది. తాను తన తండ్రి దగ్గర నుండి అదంతా తన మాట అంతా తీసుకొని దుర్వ్యాపారం చేసి తాగుతూ తింటూ తిరుగుతూ తనంతా కోల్పోయాడు. ఒకనొక సమయంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే అందుల పొట్టు కూడా తాను తినడానికి సిద్ధపడిన స్థితిలో ఉన్నాడు. కానీ అటువంటి సమయంలో ఆయన అనుకున్నాడట, నా తండ్రి గృహంలో పనివారు కూడా ఎంతగానో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. హల్లెలూయా. చూడండి, బుద్ధి వచ్చినప్పుడల్లా మరలా తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. అంటే తన పాత జీవితం, అంటే ఏదైతే తను అంటే స్నేహితులతో తిరిగి తన పందుల పట్టు తినేంత స్థితిలో ఉన్నాడు. కానీ అటువంటి ఆ దుర్వాసన చూడండి, తన దగ్గర చూసినట్టయితే తాను ఎంతో దుర్వాసన కలిగిన వ్యక్తిగా, అంటే పాత గర్భంతోటి ఉన్న అతను మనం చూసినట్టయితే ఆ దుర్వాసనకు ముగింపు కలిగి పునరుద్ధరణ ప్రారంభించినట్టుగా, అంటే మరలా తండ్రి యొద్దకు వచ్చి తాను మరలా తన జీవితంలో ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. వేదవిషయం అదేవిధంగా మనం అపోస్తల కార్యము 16వ అధ్యాయం 27 నుండి 34 వచనం మనం చూసినట్టయితే ఇక్కడ పౌలు సీలలు చెరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళు చెరసాలలో దేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నారండి. అటువంటి సమయంలో మనం చూసినట్టయితే చెరసాల రద్దలు అన్ని తెగిపోయాయి. చెరసాల బంధకాలన్నీ తెగిపోయినప్పుడు మనం చూసినట్టయితే అయితే మధ్యరాత్రి వేళ పౌరుడు సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేవి, ఖైదీలు వినుచుండేవి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అద్దెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయి అనుకొని
కత్తి దూసి తాను చంపుకొనబోయాడు. హల్లెలూయా. చూడండి, ఖైదీలు అందరూ పారిపోయారని చెప్పట తను తాను కత్తి దూచుకోవడానికి చూసుకొని చనిపోవడానికి ఆయన అంటే సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చూడండి, ఆయన మనం చూసినట్టయితే ఎప్పుడైతే పౌలు గారు అంటారు, నీవు ఆగు, చంపుకోవాల్సిన అవసరం లేదు, మేము అందరం ఇక్కడే ఉన్నప్పుడు ఉన్నామని చెప్పినప్పుడు అక్కడ ఆయన వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చి ఆయనే దేవుని సువార్తను విని తాను కుటుంబం అంతా రక్షించబడి ఒకనాడే బాప్తిజం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే చెరసాల నాయకుడు చనిపోదామని ఒక పిరికి స్థితిలో ఉన్నాడు. కానీ ఆ పిరికితనముకు తన ముగింపు పలికి తన ఇంటికి రక్షణ తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే అపోస్తల కార్యము 10వ అధ్యాయము మనము 1-2 వచనాలను మనం చూసినట్టయితే అపోస్తల కార్యము ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరయాలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుటకు దర్శనమందు తేటగా కనబడి. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడట. సో ఆ భక్తిపరుడు దగ్గరికి దేవుని దూత ప్రత్యక్షమై ఇలాగా పేతురు ఉన్నాడు, అతను పిలిపించుకోండి అని చెప్పినప్పుడు ఆయన పేతురును పిలిపించుకున్నప్పుడు పేతురు వచ్చి వారికి సువార్త చెప్పినప్పుడు అక్కడ ఇంటి వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు రక్షణ పొందినట్టు మనం చూస్తున్నామండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే కొర్నేలు ఒక అన్యుడండి. అంటే ఆయన మతాచారాలకు మనము ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తాను దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడో, దేవుని స్వార్థను విన్నాడో, అప్పుడు మనం చూసినట్టయితే అక్కడ చూడండి, ఆయన మతాచారాలకు ముగింపు పలికి తాను ప్రత్యేకత అంటే రక్షణ ప్రారంభించినట్టు మనం చూస్తున్నాం. అంటే మతాచారాలను పక్కన పెట్టి ఆయన దేవుని రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాం. మనం చివరిగా ఒక వాక్యం చూసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకున్నాం. మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూసినట్టయితే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఒక మాటను బట్టి ఆ ఊరిలో సమరలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చెప్పి రాయబడింది. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు చూడండి, సుఖారా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ బావి యొక్క యాకోబు బావి యొక్క నీళ్లు చేరుకోవడానికి వచ్చిందండి. సో ఆమె నీళ్లు చేరుకోవడానికి వచ్చిన సమయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. యూదులమైన నీవు సమరస్త్రీ అని నన్ను దాహానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నేను నిన్ను దాహమునకు అని చెప్పి వాడు ఎవరైనా తెలుసుకున్నదైతే నువ్వు నాకు ఇస్తావు అని చెప్పినప్పుడు అలా కన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయినాక నేను అంటే ఇశ్రాయేలు పర్వతమందు ఆరాధించే స్థలము ఇశ్రాయేలులో ఉన్నది అని చెప్పినప్పుడు కాలం వస్తుందమ్మా, ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు, అది వచ్చి ఉన్నది అని చెప్పినప్పుడు క్రీస్తు వచ్చిన ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు అన్ని బాగుగా చేయను అంటే నీతో మాట్లాడేవాడే క్రీస్తు అని అక్కడ చెప్పినప్పుడు చూడండి, ఆమె ఆ వార్తనంతా విని అక్కడ సమరయులకు ప్రకటించిందట. తన కుండనాడు విడిచిపెట్టి ఆమె ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి అందరికీ ప్రకటించినప్పుడు మనం చూసినట్టయితే అనేకులు ఆమె మాట విని యేసు ప్రభు ఎదురుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దైవజనమా, ఇక్కడ మనం చూసినట్టయితే ఆమె ఇక్కడ సంతృప్తి దొరుకుతుందా, అక్కడ సంతృప్తి దొరుకుతుందా అని తాను అంటే ఒకరి తర్వాత ఒకరిని మ్యారేజ్ చేసుకున్న ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. కానీ ఆమె దాన్ని బట్టి ఆమె చెడ్డ పేరు తెచ్చుకున్న ఒక స్త్రీగా ఉంది. కానీ ఆ చెడ్డ పేరు ముగింపు పలికి ఆమె చూడండి, మనం చూసినట్టయితే మంచి పేరును అంటే దేవుని స్వార్థను ప్రకటించిన ఒక స్త్రీగా ఆమె పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము చూడండి, అన్యాయానికి
మనము ముగింపు పలికి న్యాయం జరిగించే వారిగా ఉండాలి. ఇంకా మనం ఎవరికైనా హింస చేసే వారిగా ఉన్నట్టయితే ఆ హింసకు మనము ముగింపు పలికి మనము క్రీస్తు సువార్తను ప్రారంభించిన పౌలు వలె మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి చూడండి, మత్తయి ఎలాగైతే తన ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని సేవ ప్రారంభించారో, దేవుని వెంబడించారో, లోకానుసారమైన ధనాపేక్షను మనం విడిచిపెట్టి మనం దేవుని వెంబడించే వారిగా ఉండాలి. ఇంకా మనము చూసినట్టయితే దేవునికి సేవ చేసిన మగ్దలేని మరియ వలె ఉండాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడిన నినేవే పట్టణం వారిలాగా మనము జీవించే వారిగా ఉండాలి. ఇంకా తన సుఖభోగాలను రాజ్య కుటుంబీకుల్లో ఒకరిగా ఉండే భాగ్యమును కూడా విడిచిపెట్టి క్రీస్తు నడిచిన మోషే వలె మనం జీవించే వారిగా ఉండాలి. భయానికి ముగింపు పలికి క్రీస్తు సువార్తను ధైర్యంగా ప్రకటించిన ప్రసంగం చేసిన పేదల వల్ల మనం జీవించాలి. తండ్రి చూడండి, మన స్వార్థ జీవితానికి కాకుండా తన స్వార్థ జీవితానికి ముగింపు పలికి దేవునితో నడవడానికి ముందుకు వచ్చిన రూతు వల్ల మనం జీవించాలి. ఇంకా మనం చూస్తుంటే తప్పిపోయిన కుమారుడు వలె తన పాత వ్యసనాల నుండి విడుదల పొందుకొని మనం కూడా మన పాత జీవితాల నుండి, అది పునర్గతి నుండి కావచ్చు, దుర్వాస, ప్రతి ఒక్క దాన్ని విడుదల పొందుకొని మనం దేవునికి పునరుద్ధరణ కలిగే జీవితంలో ప్రారంభించే వారిగా ఉండాలి. ఇంకా తిరిగి తనను విడిచిపెట్టి ఇంటికి రక్షణ తెచ్చుకున్న ఆ చెరసాల నాయకుని వలె మనము మన జీవితంలో ప్రతి ఒక్క తిరిగి తనను విడిచిపెట్టి మన కుటుంబానికి రక్షణ కార్యక్రమం మనం తెచ్చుకునే వారిగా ఉండాలి. మనం మతాచారాలను విడిచిపెట్టి మనము రక్షణ మార్గంలో నడిచే వారిగా ఉండాలి. చెడ్డ పేరుకు బదులుగా మనము మంచి పేరు ఈ నూతన సంవత్సరంలో తెచ్చుకొని జీవించే వారిగా ఉండాలి. ప్రభుత్వ కృప మనందరికీ దయచేయనుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ఈరోజు వాక్యాలను ముగించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపల దేవా, నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, మా గత జీవితంలో మేము ముగింపు కలిగి నూతన జీవితంలో ప్రభా మునుపటి వాటిని ముగింపు కలిగి నూతనంగా మేము ప్రారంభించు సాయం దయచేయండి. ప్రభా, మేము తన గత వాటిని ముగింపగా తన మా ఇష్టంలో మా జీవితంలో నష్టపోయి మేము దాన్ని బాధపడే వారిగా కాకుండా తండ్రి, మా గత దాని వ్యర్థమైన ప్రవర్తన, పితృ పారంపర్య వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి తండ్రి, మా తండ్రి నచ్చని కార్యములను, నీకు ఏమైన కార్యములను విడిచిపెట్టి దేవా నీకు స్తోత్రములు ప్రభా, మేము నూతన స్వభావం కలిగి నూతన మనస్సు, నూతన తలంపులతో ప్రభా స్వార్థం ప్రకటించే భాగ్యము, అదేవిధంగా ప్రభా మేమందరితో ప్రేమ కలిగి, అందరితో సైకిక సమాధానం కలిగి ఇతరులను ప్రేమించే మనసును మాకు దయచేయండి. అదేవిధంగా ప్రభా పెరిగిదాన్ని విడిచిపెట్టి ధైర్యంగా జీవించడానికి సాయం దయచేయండి. భయమును విడిచిపెట్టి ధైర్యవంతులుగా నీ స్వార్థ ప్రకటించడానికి సాయం దయచేయండి. ఈరోజు ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగపరచుకునే ముందుకెళ్తూ సాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఎందరికీ రక్షణ లేక మార్మన్స్ లేక ఉంటున్నారో వారందరూ మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ పాత బంధకాలను, అపవాది బంధకాల నుండి ఎలాగైతే ప్రభా మీరు దాన్ని నక్కలేని మరియు 7 దయ్యముల బంధకాల నుండి విడిపించి సేవ చేసేలాగా చేశారు. అదేవిధంగా ఎంతమంది అయితే ప్రభా పాత బంధకాలు బంధించుకొని ఉన్నారు వారందరికీ విడుదలనిచ్చి నీవు ప్రభా నీ సేవలో తండ్రి నడిపించుకొని వేడుకొచ్చినాను. అదేవిధంగా ప్రభా మా ధనాపేక్షను విడిచిపెట్టి ధనాపేక్ష సమస్తమైన తండ్రి కీడుకు మూలమని చెప్తున్నావు నీ వాక్యం ద్వారా. ప్రభా మేము అన్నింటినీ విడిచిపెట్టి ప్రభా నీకు వెంబడించి ప్రభా మేము తండ్రి గురి యొద్దకు పరిగెత్తి ప్రభా మేము బహుమానం పొందుకుంటూ మీరే సహాయం తెచ్చినాయి. ఇతర వాక్యంగా ఫలింపజేసిన గురుదేవులు చేయమని ఈ ప్రార్థన అందరినీ పాదాల చేత చేరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మా యొక్క అపరాధాలు చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మా శోధనలు దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరం నీవే నావు తండ్రి. యేసు రక్తమే చేయము, యేసు నామమే చేయము, యేసు నామకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఏ అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహకారము ఇప్పుడు నేను సకల పరిశుద్ధులకు తోడయండి. మునుపటిన వాటిని ముగించి, గత కాలంలో మా చెడు వ్యసనాలన్నింటినీ ముగించి ప్రతి ఒక్క మునుపటి వాటికి ముగింపు కలిగి నూతనముగా తన ఇష్టంగా నీతో నడిచి తన విశ్వాసం ప్రకటించే వాక్యం మాకు దయచేసి మనం నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.